ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా అధికార పార్టీ వాళ్ళు 80 నుంచి 90% సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనము కూడా 80 నుంచి 90% సర్పంచులు గెలిచాం గతంలో. కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40% సర్పంచులు గెలిచింది. తక్కువ కాదు, 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాటనా? అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే తిరగరు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టిండ్రు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు. అంతా ఒక ముఖ్యమంత్రి తిరిగి కాళ్ళేళ్ల పడ్డాడు. ఇక సిగ్గు లేకుండా ఎంత దారుణంగా మాట్లాడిందంటే, నేను చీరలు ఇచ్చినా మీరు చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ కోటైంది అని చిల్లర మాటలు కూడా మాట్లాడాడు. 2 బతుకమ్మలకు చీరలు ఎగబెట్టినావు, అది ఇచ్చింది ఒక్కటి, ఇచ్చింది సగం మందికి, అది కూడా ఏదో స్కూల్ యూనిఫామ్ లెక్క ఆశా వర్కర్లకు అంగన్వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చిండు, ఒకటే కలర్. దాన్ని ఎవరు నచ్చలే. ఇంకా దాన్ని కట్టుకొని వచ్చి నాకు గుద్దుర్రి అన్నారు. గుద్దుడు గుత్తే 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది.